ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొని వచ్చి మరి కలెక్టరేట్ కూడా వెళ్ళి తమ యొక్క ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇది మన పాఠశాలకే గర్వకారణము. ఈ సందర్భంగా వీరిని మీరు తల్లిదండ్రులను అలాగే క్లాస్ టీచర్ హౌస్ టీచర్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ పాపకి చిన్న చిరు సత్కారం చేసి మీ అందరినీ కూడా ఈ విధంగా రానున్న రోజుల్లో యోగాని బాగా అలవాటు చేసుకొని మరి మీ యొక్క భవిష్యత్తులో ఆరోగ్యంగాను తర్వాత ఉంటారనేటువంటి ఉద్దేశంతో పాపని సన్మానం చేస్తూ ఉన్నాము. అందరం కూడా ఈ పాపకి Principal Madam and Vice Principal Madam, my dear friends and sisters, ఈ పొజిషన్లో ఉండడానికి నా గర్వకారణం మా మల్లిక మేడం, పీటీ మేడం అండ్ పీడీ మేడం, సోనియా మేడం. మా పేరెంట్స్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎక్కువ అంటే మా ప్రిన్సిపల్ మేడం మాకు ఎంతో సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు మా రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్నేషనల్ యోగా డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ యోగా డే యొక్క ప్రాముఖ్యతని గుర్తించి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా యావత్ భారతదేశము సెలబ్రేట్ చేసుకోవలసిందిగా కోరడమైంది. దానిని పురస్కరించుకొని మా పాఠశాలలో కూడా జూన్ 21వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ఉదయకాలం నుండి ఇప్పటి వరకు వివిధ రకాలైనటువంటి యోగాసనాలు చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాలలో నుండి పీడీ సోనియా అలాగే పీఈటీ మల్లిక గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో శిక్షణ అందించి విద్యార్థులందరూ కూడా రకరకాలైనటువంటి యోగాసనాలు చేస్తూ విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తులో శారీరకంగా, మానసికంగా పరిపక్వతనందుకు పటిష్టమైనందుకు ఈ కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగినది. కనుక ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాలు అలాగే యోగాసనాలలో వచ్చేటువంటి ఉపయోగాలు, మెడిటేషన్ వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు మా పీడీ గారు అలాగే పీఈటీ గారు మీ ముందుకు తీసుకొని వస్తున్నారు. First of all, happy International Yoga Day. This is our 10th International Yoga Day we are celebrating. రెగ్యులర్గా యోగా చేయడం వల్ల మన బాడీని, మైండ్ని ఏకాగ్రతలో పెట్టుకోవచ్చు. ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన బాడీ స్ట్రెంగ్గా మారుతుంది. నెక్స్ట్ మైండ్ రిలాక్స్ అవ్వడం కోసం యోగాసనాలని చేయవలసింది. యోగాసనాస్ రెగ్యులర్గా చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబుల్గా మారుతుంది, స్ట్రెంగ్గా తయారవుతుంది. నెక్స్ట్ బాడీ అనేది బ్యాలెన్సింగ్ ఉంటుంది. బాడీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. గుడ్ స్లీప్ ఇంక్రీజ్ అవుతుంది. బాడీ మైండ్ కాంబినేషన్లోనే యోగా అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. వేదికను అలంకరించినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి మరియు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా 11th
ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నేను ఈ మందమరి గురుకుల పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నాను. నా పేరు వల్లిక. మేము ఈ పాఠశాలలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 350 మంది స్టూడెంట్స్, 30 మంది టీచర్స్ మరియు ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో మేము వివిధ రకాలైనటువంటి యోగాసనాలు, అదేవిధంగా ప్రాణాయామ, సూర్య నమస్కారాలు చేయడం జరుగుతుంది. 12 రకాలైనటువంటి ఆసనాలు, వాటి యొక్క ఇంపార్టెన్స్ మరియు ప్రాణాయామం ఎలా చేయాలో చక్కగా వివరించడం జరిగింది. ఈరోజు మా గురుకుల పాఠశాలలో మా ప్రిన్సిపల్ మేడం గారు చెప్పినటువంటి యోగా యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగింది. 2025 యోగా డే యొక్క ఉద్దేశం యోగా ఫర్ వన్ హెల్త్. ఈ మోటోతోని మా మందమరి గురుకుల పాఠశాల ఇప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొనడం జరిగింది. ఎంతో ఓర్పుతో కూర్చున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మా యోగా పిల్లలందరూ కూడా చక్కటి ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరికీ మా ఉపాధ్యాయ బృందం తరఫున మరియు ప్రిన్సిపల్ మేడం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. శుభోదయం అందరికీ. ఈరోజు మన సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల పాఠశాల మందమర్రి మన ప్రిన్సిపల్ మేడం ప్రేమానాథ మేడం గారి ఆధ్వర్యంలో పీడి అండ్ పీఈటీ మల్లికా మేడం, సోనియా మేడం గారి ఆధ్వర్యంలో మా అందరి ఉపాధ్యాయుల బృందం, అలాగే విద్యార్థులు అందరం కూడా యోగాని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మెడిటేషన్, సూర్య నమస్కారాలు, వివిధ యోగా కార్యక్రమాలు చేశాము. విద్యార్థులందరికీ యోగా ప్రాముఖ్యతని మల్లికా మేడం, సోనియా మేడం చాలా వివరంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనందరితో, మన దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నడిపిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. యోగా చేయడం వల్ల మన జీవక్రియ రేటు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ కాలంలో అందరం ఎక్కువగా పనుల వల్ల ఒత్తిడికి గురవుతున్నాము. ఈ ఒత్తిడిని మానసికంగా, శారీరకంగా అన్ని